శ్రీ లలితా సహస్రనామ శ్లోక వివరణ శ్లోకములు 96, 97, 98. సుముఖేనలిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠీ కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి. 459వ నామము ఓం సుముఖ్యై నమః. జ్ఞానంచే శోభించు సుందరమైన ముఖము గల తల్లికి నమస్కారములు అని అర్థము. 460వ నామము ఓం నళిన్యై నమః. కన్నులు, ముఖము మొదలైన అవయవాలు సుందరమైన పద్మం రూపంలో ఉండుడిచే నళిని అనే నామంతో ప్రసిద్ధి పొందిన తల్లికి నమస్కారములు అని అర్థము. 461వ నామము ఓం శుభ్రువే నమః. మంగళకరమైన సుందరమైన కనుబొమ్మలు గల తల్లికి నమస్కారములు అని అర్థము. 462వ నామము ఓం శోభనాయే నమః. మూర్తి భవించిన సౌందర్యముతో శోభిల్లు తల్లికి నమస్కారములు అని అర్థము. 463వ నామము ఓం సురనాయికాయే నమః. దేవతలందరికీ నాయకురాలైన మహాశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారములు అని అర్థము. 464వ నామము ఓం కాలకంఠ్యై నమః. కాలకంఠుని అంటే నల్లని కంఠము గల శివుని భార్యగా విరాజిల్లుతున్న తల్లికి నమస్కారములు అని అర్థము. 465వ నామము ఓం కాంతిమత్యై నమః. ప్రకాశవంతమైన రూపం గల తల్లికి నమస్కారములు అని అర్థము. 466వ నామము ఓం క్షోభిన్యై నమః. క్షోభింపజేయు తల్లికి నమస్కారములు అని అర్థము. అలాగే పరమేశ్వరుడు సృష్టికి పూనుకొనున్నట్లు కలతపెట్టున్నది, ప్రకృతి పరిమాణానికి కారకురాలు, జీవుల కర్మలను ఫలింపజేయునది జగన్మాతయే అని భావంగా చెప్పుకోవచ్చు. 467వ నామము ఓం సూక్ష్మరూపిణ్యై నమః. సూక్ష్మమైన, తెలియటకు వీలు కాని అని అర్థము. రూపం గల తల్లికి నమస్కారములు అని ఈ 96వ శ్లోకానికి అర్థముగా చెప్పుకోవచ్చు. 97వ శ్లోకము వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత యశస్విని. 468వ నామము ఓం వజ్రేశ్వర్యై నమః. విశుద్ధ చక్రమునకు అధిష్టాన దేవతగా వజ్రేశ్వరీదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని అర్థంగా చెప్పుకోవచ్చు. లేకపోతే జాలాంధర పీఠంలో వజ్రేశ్వరి రూపంలో పూజింపబడుతున్న తల్లికి నమస్కారములని, లేక శ్రీచక్రమందు గల త్రికోణ బింద్యాది దేవతలుగా ఉండు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే ముగ్గురులో వజ్రేశ్వరి అని పిలువబడుతున్న తల్లికి నమస్కారములు అని కూడా ఈ యొక్క నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. 469వ నామము ఓం వామదేవ్యై నమః. అనాహత చక్రమునకు అధిష్టాన దేవత అయిన వామదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారములు అని, లేకపోతే శివుని ఉత్తర ముఖము వామదేవము,